హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ డెవలపింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీ ఓన్ ఎమోషన్స్ని తెలుసుకోవడం. ఎమోషన్స్ అంటే మనందరికీ ఐడియా ఉంది కదండి, లైక్ ఆనందం, కోపం, బాధ, భయం ఇలాంటివి. సో మన ఓన్ ఎమోషన్స్ని తెలుసుకోవడం, ఇతరుల ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, ఎమోషన్స్ని హెల్దీ వేలో మేనేజ్ చేయడం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి 5 కీ కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్. మీ ఎమోషన్స్ని అర్థం చేసుకొని మీ థాట్స్ అండ్ బిహేవియర్ని అవి ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నానండి. ఈరోజు నేను జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ మీద బాగా కోపం వచ్చింది. యాక్చువల్లీ నాకు కొంచెం కోపం ఎక్కువే. సరే, అది అయిపోయింది, తన మీద కోపడ్డాను, నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇప్పుడు నాకు అసలు ఆ ఎమోషన్ ఎందుకు వచ్చింది, నేను తన మీద ఎందుకు కోపం చూపించాను అనేది, దాని మీద మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేశానో దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. అంటే అసలు ఇప్పుడు నాకు కోపం ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఉంది. నాకు మార్నింగ్ నుంచి హెడేక్తో నేను సఫర్ అవుతున్నాను. సో దానివల్ల నేను అనవసరంగా నా ఫ్రెండ్ మీద ఒక చిన్న మిస్టేక్ చేసిందని నా కోపాన్ని తనపై చూపించాను. నా ఎమోషన్ ఏంటి అంటే కోపం అనేది నాకు అర్థమైంది, అది ఎందుకు వచ్చిందో అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది రాకుండా కంట్రోల్ చేసుకోగలగాలి. అది థర్డ్ స్టెప్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోపాన్ని రాకుండా మేనేజ్ చేసుకోగలగాలి. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనలో ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది చేసుకోవాలండి. ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను, నెక్స్ట్ టైము ఒకవేళ ఆ ఎమోషన్ వల్ల మనకి ఏదైనా లాస్ జరుగుతుంది అంటే ఆ ఎమోషన్ని మనం ఆ ప్లేస్లో అలా ఫీల్ అవ్వకుండా మనం ఏమి చేంజ్ చేసుకోవచ్చు, మనలో ఏ చేంజ్ అనేది రావాలనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ సెల్ఫ్ రెగ్యులేషన్. మీ ఎమోషన్స్ని మీరు మేనేజ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో అండి. ఇది అందరికీ చాలా కష్టమైనది. సో ఈ సెల్ఫ్ రెగ్యులేషన్కి కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, మనకు బాగా కోపం వచ్చింది అనుకోండి, మీరు అక్కడ రియాక్ట్ అయ్యే ముందు ఒక 5 టైమ్స్ పాజ్ అన్న ఇవ్వండి, ఆరెల్స్ డీప్ బ్రీత్స్ అన్న తీసుకోండి. ఇంకా డెసిషన్స్ తీసుకునే ముందు కొంచెం టైం తీసుకోండి, పర్వాలేదు. ఎక్కడైనా గట్టిగా మాట్లాడే బదులు ఆ రియాక్షన్ని ఒక థాట్ఫుల్ రెస్పాన్స్గా మార్చండి. దయచేసి రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ వన్ ఎంపతి. ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఆ ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఉంటారో ఊహించుకోండి. దీనికి టిప్స్ ఏంటంటే, ఎంపతికి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆపకుండా వినడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే కైండ్గా ఇవ్వడం నేర్చుకోండి. నెక్స్ట్ వన్ సోషల్ స్కిల్స్. హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయండి. దీనికి టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిలేషన్షిప్ అనేది హెల్దీగా ఉండాలంటే మన కమ్యూనికేషన్ బాగుండాలండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఓపెన్గా, నిదానంగా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడండి. నెక్స్ట్, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని పెద్ద చేయకుండా దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనం కొంచెం కూల్గా డీల్ చేస్తే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. రేపు ఇంకో కొత్త టాపిక్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్.